కాలు రాయకుండా చూసి వాళ్ళ యొక్క అన్ని విధాల సౌకర్యాలను చూసి వాళ్ళ విద్య, వైద్యము, ఆరోగ్యము, వాళ్ళ యొక్క పౌష్టికాహారం వాళ్ళ చేతికి రావాలి. ఈ మధ్యలోనే మొత్తం ఖమ్మం జిల్లా ఇవన్నీ కూడా ఆదివాసీల ప్రాంతాలు తిరగడం జరిగింది. కొండరెడ్లను కూడా కలగడం జరిగింది. జాతరలు చూపించాం. శనేశ్వరం జాతర కూడా వెళ్ళి అందరికి కలిసి చూసి వాళ్ళను వాళ్ళ యొక్క బాగు చూస్తే భయంకరమైన పరిస్థితి వాళ్ళకు అదే పుట్టారు. కొన్ని అయితే ఇంట్లో కట్టించారు వాళ్ళకు, ఆ ఇంట్లో వాళ్ళకు వద్దంటే కట్టించారు. వాటి దర్వాజాలు లేవు, ప్లాస్టరింగ్ లేదు. ఆ ఇళ్ళని ఇప్పుడు ఏ సంస్కృతులు అయితే మన ఆదివాసీ తీసేస్తారో ఆ సంస్కృతిని గౌరవించలేదు. రోడ్ లేచింది, ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు రోడ్ లేచింది వాళ్ళ బాగు. ప్రాంతాన్ని డెవలప్ చేస్తే ఆదివాసులకు లాభం చేసింది కాదు, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసింది పెట్టుబడిదారులకు లాభం చేకూర్చున్నందుకే. ఈ యొక్క ఇల్లు కట్టించినా, డబ్బులు చేసినా, గుత్తేదారులను పెంచినారు తప్ప ఆదివాసులు ఆ ఇంట నివసించలేదు. ఒక్క ఆదివాసి కూడా ఏ ట్రైబ్ సంబంధించిన వాళ్ళు కూడా ప్రభుత్వం కట్టించిన ఇటుకతో కట్టించిన ఇల్లు చెట్టేసిన దాంట్లో ఉండటం లేదు. అందులో మేకలు, గొర్రెలు, పశువులు, గడ్డి ఉన్నది తప్ప అదే గుడిసెల వాళ్ళు ఉంటారంటే వాళ్ళ జీవించే విధానం, వాళ్ళ సంస్కృతి. కాబట్టి పూర్తిగా హక్కులను కాపాడడంలో విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలలో తెలంగాణలో ఆదివాసులకు అన్యాయం జరిగిన మైనారిటీ అయిపోతుంటే ఇంకా మరి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉద్యమాల గడ్డ, చైతన్య ప్రాంతమైన ఈ తెలంగాణ 57 సంవత్సరాల పోరాటం ద్వారా తెచ్చుకునే తెలంగాణ ప్రజలు చైతన్యవంతంతో అటు ఆంధ్ర రాయలసీమలో ఉన్న ఆదివాసీలందరూ కూడా తోడుగా నిలబడి వాళ్ళ హక్కులను కాపాడడంలో, భారతదేశంలో ఉన్న ఆదివాసీ హక్కులు కాపాడడం కూడా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ కూడా ఈ హక్కులను కాపాడడానికి పూర్తిగా నిలబడుతుందని ఖచ్చితంగా పోలవరం విషయంతో 272 గ్రామాలు, లక్షలాది మంది ప్రజలు అన్న సంస్కృతి మన కల్చర్ మొత్తం కూడా తిరిగి తీసుకున్నారు. దాన్ని కూడా పూర్తిగా తెలంగాణ ప్రజాఫ్రంట్ ఇది ప్రశ్నిస్తుంది. రేపు తెలంగాణ అనేది 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్తో కూడిన తెలంగాణ, రాజధాని హైదరాబాద్, తెలంగాణకు మాత్రమే రాజధాని.